కల్ల చెట్లు చేను చిలకల్ల చెట్లు రోడ్ల వెంబడి చెట్లు ఇంటి పెరట్ల చెట్లు ఎటు చూసిన చెట్లే చెట్లమ్మో అరే చెరువు కట్ల చెట్లు చేను చిలకల్ల చెట్లు రోడ్ల వెంబడి చెట్లు ఇంటి పెరట్ల చెట్లు ఎటు చూసిన చెట్లే చెట్లమ్మో ఇంటింటికి చెట్లు పంచడం జరిగింది. దానిలో ఆ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు మరియు కమిషనర్ గారు, డిఈ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొని సహకరించడానికి అందరికీ కృతజ్ఞతలు. ఈ హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జైత్యాలపట్నంలో రోడ్ల వెంబడి మొక్కలు నాటడంతో పాటుగా ఇళ్ళలకు కూడా ప్రతి ఇంటికి కొన్ని మొక్కలు పంచి పెట్టించడం జరుగుతుంది. అందులో భాగంగా 12వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో చైర్పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్ పార్టిసిపేట్ కావడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా వారికి కావాల్సినటువంటి చెట్లను ఇంటికి వచ్చినప్పుడు తీసుకొని నాటాల్సిందిగా కమిషనర్, డిఈ, మున్సిపల్ స్టాఫ్ అందరూ ఈ పంపిణీ కార్యక్రమంలో మరియు చెట్లు నాటే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఈ చెట్లు నాటే కార్యక్రమమే కాకుండా చెట్ల పంపిణీ కూడా ముఖ్యము. ఎందుకంటే పట్టణంలో దాదాపుగా 75% ఈ పంపిణీ కార్యక్రమంలో ఉంటుంది. దాదాపు ఈ 12వ వార్డు అనేది కూడా టౌన్ మిడిల్లో ఉండడం ద్వారా ఇక్కడ ఎక్కువగా ప్లేసెస్ అనేది ఉండవు. అలాగే ఇళ్ళలో కూడా ఎక్కువగా ప్లేస్ లేని వార్డు అని ఈ 12 కాబట్టి దాదాపు ఈ వార్డులో చాలా తక్కువగా మొక్కలు పెట్టడం కానీ పంచడం కానీ జరుగుతుంది. కానీ ఉన్న ఇళ్ళలో మాత్రం తప్పకుండా ప్లేస్ ఉన్నవారు తప్పకుండా ఈ చెట్లు తీసుకొని వాళ్ళు పెట్టి సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జగిత్యాల పట్టణము రోజు రోజుకు పెరుగుతున్న ఈ జనాభాని దృష్టిలో పెట్టుకొని చెట్లు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అలాగే 12వ వార్డులో ప్లేస్ ఉన్నవారు ఇళ్లలో ఉన్న చెట్లను కానీ ఇంటి ముందు పెట్టిన చెట్లను కూడా సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఓన్లీ మున్సిపల్ వారికే కాకుండా ఇంటి ముందు ఉన్న చెట్లను ఆ ఇంటి వారు కూడా సంరక్షించినట్టయితేనే ఈ హరితహారం అనేది మన జగిత్యాల హరిత జగిత్యాలుగా మార్చడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా